25-30 ఏండ్ల నుంచి నడుస్తుంది. ఈ కంట్రోలో ఇది మ్యాప్ లో కూడా కనిపిస్తుంది, గూగుల్లో ఇది కుంట కనిపిస్తుంది. అయినా ఇది మన సుధాకర్ రెడ్డి నారాయణ రెడ్డి గారు మహమ్మద్ ఆజం దగ్గర మున్షిగా పనిచేసింది. ఆయనకు ఇటుక బట్టీలు పెట్టేది. ఆయనతో మరి ఏ విధంగా చెరువును ఆయన రాయించినట్టు కాగితం తీసుకోవాలి. అది కూడా 5 లక్షలు ఇచ్చిండు. అంతే 5 లక్షలే 5 లక్షలు ఇచ్చిండు. దాంట్లో ఏం చేసిండు, అఫిడేవిట్ ఏం చెప్పిండు, అది కుంట ఉండే ఆ కుంటను పూడ్చిన దానికి 30 లక్షలు అన్నాడు. ఆయన కుంటను పూడ్చిండే ఒప్పుకుంటుండే. ఇప్పుడు ఏమైనా ఆయన కుంట బతుకమ్మ లేకుండే దాని మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన హైడా రంగనాథ్ గారు మొదలు పెడితే దాంట్లో కూడా చేసిండు సార్. అవి డ్రైనేజ్ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. తూచు డ్రైనేజ్ లేదు, అన్ని నీళ్ళే, ఫుల్ నీళ్లు వచ్చినాయి. ఆ తర్వాత 4 నెలల్లో ఇది పూర్తి చేసినాక మళ్ళీ ఆయన ఏదేదో కాగితాలు పెట్టేసి ఆఖరుకు మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చి, ఎన్ని రోజులు ఇట్లా చేస్తావా బాబు? అది నీ భూమే కాదు, చెరువు ఉండే చెరువును కబ్జా చేస్తావా? ఆడపిల్లలకు అన్యాయం చేస్తావా? ఇప్పటికే మహమ్మద్ ఆజం దగ్గర మీ నాన్న ఎంతో సంపాదించాడు, ఎన్నో భూములు కొన్నాడు. ఇందులో ఎందుకు చేస్తున్నావు? దీనికి ఇవాళ అన్ని పార్టీలు వచ్చినాయి. కానీ నాకు బాధ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పడాలి. ఇంకో ఆమె ఉన్నది కవిత గారు, కొత్త పార్టీ బతుకమ్మ, ఆమె బతుకమ్మ అన్నది కానీ ఈ బతుకమ్మ మాట్లాడేది. ఆస్ట్రేలియా పోయి బతుకమ్మ ఆడింది కానీ బతుకమ్మ కుంటకు రాలేదు. నాకు బాధ ఉన్నది. ఆమె ఆలోచన కూడా చెప్పాలి. ఆమె కూడా తప్పనిసరి ఇది బతుకమ్మ కుంట అని ఆడపడుతున్న మాట్లాడాలి. అదేవిధంగా కేటీఆర్ కోరేది ఏంటంటే, ఒక వ్యక్తి గురించి మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని కోరుతున్నా. తప్పనిసరిగా న్యాయం మా వైపు ఉన్నది. అదే కోర్టును కూడా అడుగుతున్నా, ఒక కమిషన్ వేయండి, వాళ్ళని వచ్చి తెలుసుకోమనండి. ఇక్కడ మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి వాతావరణం ఏర్పడింది. మేము పొద్దున్న 5 గంటలకు పోగానే ఎప్పుడు వాకింగ్ చేయాలని మహిళలు అడుగుతున్నారు, స్టూడెంట్స్ అడుగుతున్నారు, అందరూ అడుగుతూ ఉన్నారు. ఇగో చూడండి, గతంలో బతుకమ్మ కుంట ఎట్టేసేది. కనుక నా ఉద్దేశంలో ఇది తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని సాధిద్దాం. అదేవిధంగా గౌతు లచ్చన్నది కూడా నేను గతంలో ఆడిటోరియం అన్నాం, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియడానికి, అది కూడా మహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్, సరెండర్ చేసిన ల్యాండ్.